బెనజవాడ కనకదుర్గాలయానికి భక్తులు పోటెత్తున్నారు. పిల్లా పాపలతో పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి రావడంతో చిన్నపిల్లలు తప్పిపోకుండా ఐసీడీఎస్ అధికారులు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోంది. వారికి చిన్నపిల్లలకు ప్రతి ఒక్కరికి కూడాను వారికి చేతులకు ఒక బ్యాడ్జ్ వేయడం జరుగుతోంది. పిల్లలు ఎవరే గానీ తప్పిపోయినా కూడాను వారి ఫోన్ నెంబర్ కూడా దీంట్లో రాసి ఉంటుండడంతో ఆ ఫోన్ నెంబరుకు వాళ్ళు ఎవరైనా కూడా ఈ పిల్లలు దొరికితే వారికి అప్పగించేందుకోసం ఫోన్ చేసి అప్పగించేందుకోసం ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఐసీడీఎస్ చెందినటువంటి ఉద్యోగులు మనతో ఉన్నారు. వారిని తెలుస్తున్నా. మేడం చెప్పండి, ఈ పిల్లలను తప్పిపోకుండా మళ్లీ వాళ్ళ పేరెంట్స్ కు జాగ్రత్తగా అప్పగించేందుకోసం అని చెప్పేసి మీ డిపార్ట్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటారు? నమస్తే సార్. మనకి దసరా నవరాత్రుల సందర్భంగా క్లౌడ్ ఎక్కువగా ఉండడంతో మన కలెక్టర్ గారు ఈ ఇన్నోవేషన్ చేశారు. ఇందులో క్యూఆర్ కోడ్ ఒకటి ఉంటుంది. దీన్ని స్కాన్ చేసినప్పుడు మనకి వెంటనే పాప వాళ్ళ డీటెయిల్స్ అన్ని వస్తాయి. పేరు, తల్లి పేరు, ఫోన్ నెంబరు, ఊరి పేరు వస్తుంది. మనం అవన్నీ వేసి సబ్మిట్ చేస్తే అప్పుడు మనకి రిజిస్ట్రేషన్ అయిపోతుంది అనమాట. ఒకవేళ బాబు ఏమన్నా తప్పిపోతే ఆ ఫోన్ నంబర్ కి చేస్తే లొకేషన్ బట్టి ఆ బాబు ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందండి. పిల్లలకు ఈ ట్యాగులు కట్టడం ద్వారా వారికి ఈ సెల్ ఫోన్ ఏదైతే ఉందో ఈ సెల్ ఫోన్ లో దానికి సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ ను వీరు తీసుకోవడం జరుగుతుంది. క్యూఆర్ కోడ్ తీసుకోవడం ద్వారా ఎవరైతే పిల్లలు తప్పిపోయినా కూడా దానికి సంబంధించినటువంటి అధికారుల యొద్దకు తీసుకొని వస్తే వెంటనే వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా వీరు దీంట్లో నమోదు చేసుకోవడం జరుగుతుంది. వారి పేర్లు, వారి తల్లిదండ్రుల పేర్లు, దానికి సంబంధించిన ఫోన్ నెంబరు ఇవన్నీ కూడాను దీనికి సంబంధించినటువంటి ఈ వాళ్ళకి ఇచ్చినటువంటి సెల్ ఫోన్ లో వీళ్ళు నమోదు చేసుకోవడం జరుగుతుంది. తద్వారా ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా పేరెంట్స్ కు పిల్లల్ని అప్పగించేందుకోసం అని చెప్పేసి ఐసీడీఎస్ అధికార యంత్రాంగము ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా పిల్లలు తప్పిపోకుండా జాగ్రత్తగా ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కెమెరామెన్ నాగరాజుతో విజయ్ చంద్రన్, విజయవాడ.